కెవిన్ అపర్ణదాస్ జంటగా గణేష్ కే బాబు దర్శకత్వంలో రూపొందించిన తెలుగు సినిమా పాప ఈ రోజు అయితే థియేటర్లో అయితే మన ముందుకైతే వచ్చేసింది. దీని విశేషాలు ఏంటో తెలుసుకుందాం. సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్. ఈ ఏడాది చూసుకున్నట్లయితే తెలుగు సినిమాల్లో చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించిన సినిమా పాప అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో కెవిన్ అపర్ణదాస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో గణేష్ కే బాబు దర్శకుడిగా పరిచయం అయితే అయ్యారు. మొత్తానికి ఈ సినిమా కథ ఏంటంటే, మణికందన్ అంటే హీరో ఉన్నాడు కదా కెవిన్, సింధు అంటే హీరోయిన్ అపర్ణదాస్ ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. చాలా కాలంగా ప్రేమలో ఉంటారు అనమాట ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా సింధుకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అబార్షన్ చేయించుకోమని మణికందన్ అయితే సలహా ఇస్తాడు. కానీ సింధు అందుకు ఒప్పుకోదు. దాంతో పెళ్లి కాకుండానే సింధుతో పాటు ఆమెకు పుట్టబోయే బాధ్యత మణికందన్ పైన పడుతుంది. సింధు ప్రెగ్నెంట్ గా ఉన్న ఆమె యోగక్షేమాల గురించి ఏ మాత్రం పట్టించుకోడు మణికందన్ మన హీరో. అతడి నిర్లక్ష్యం కారణంగా సింధు ప్రాణాలు పోయే పరిస్థితికి అయితే వచ్చేస్తుంది ఈ సినిమాలో. దాంతో పుట్టిన పిల్లాడిని మణికందన్ను వదిలిపెట్టేసి అతడికి దూరంగా వెళ్ళిపోతుంది సింధు. తొలుత తనకు పుట్టిన బిడ్డను అనాథాశ్రమంలో చేర్పించాలని మణికందన్ అనుకుంటాడు. సో పేగుబంధం అడ్డం రావడంతో ఆ బాబు బాధ్యతను తనే తీసుకుంటాడు అనమాట. ఈ కార్యక్రమంలో అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి, మణికందన్ను దూరంగా వెళ్లిపోయిన సింధు తన తప్పును ఎలా తెలుసుకుంది, అనుకోకుండా సింధు పనిచేస్తున్న కంపెనీలో మణికందన్ ఉద్యోగంలో చేరాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ఈ సినిమాలో మనం చూడాల్సిందే. చదువు కూడా పూర్తి కానీ ఎలాంటి బరువు బాధ్యతలు లేని సాధారణ యువకుడు అనుకోకుండా తండ్రిగా మారితే అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే పాయింట్ తోనే ఈ పాప సినిమా రూపొందించింది. తండ్రిగా మారిన తర్వాత చిన్నారుల బాధ్యతల్ని స్వీకరించే క్రమంలో నేటి యువత పడే సంఘర్షణను ఆలోచనాత్మకంగా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాలో చూపించారు. పిల్లల పెంపకం విషయంలో తల్లితో పాటు తండ్రి బాధ్యత సందేశాత్మకంగా దర్శకుడు గణేష్ బాబు అయితే ఈ సినిమాలో చర్చించారు. తండ్రి ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా అయితే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇందులో అయితే హీరోయిన్లను ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ అన్నట్టు కాకుండా ఇద్దరి పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ కథను రాసుకున్న తీరైతే ఈ సినిమాలో అయితే బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో మణికందన్ విలన్ గా అనిపిస్తే సెకండ్ హాఫ్ లో సింధు పాత్ర అలా కూడా కనిపిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల వారు అలా మారడాన్ని కమర్షియల్ ఛాయల జోలికి పోకుండా సహజంగా సీన్లు రాసుకోవడం అయితే నాకైతే బాగా నచ్చింది. చదువు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టాతో ఇంటి ముందు నిలబడాల్సిన తన కొడుకు తండ్రిగా మారి చేతిలో చిన్నారితో కనిపించడంతో హీరో ఫాదర్ ప్రవర్తించే తీరు నాకు ఏడుపన్నదే రాదని చెప్పిన హీరో పుట్టిన బిడ్డను అనాథాశ్రమంలో వదిలిపెట్టిన తర్వాత కన్నీళ్లు పెట్టుకునే సీన్స్, ఇలా చాలా సీన్స్ ఎమోషన్ ను పండించే విషయంలో దర్శకుడి ప్రతిభను చాటి చెప్పాయి ఈ సినిమాలో. సింధు పనిచేస్తున్న ఆఫీస్లోనే అనుకోని పరిస్థితుల్లో మణికందన్ ఉద్యోగంలో చేరవలసి రావడం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథ వేగం కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆఫీస్ ఎపిసోడ్స్ లో అన్ని కమర్షియల్ ఫార్ములాలో సాగిపోతాయి. సింధు తన తప్పును తెలుసుకొని సీన్స్ ను మరింత డెప్త్ గా రాసుకుంటే బాగుండని నాకు అనిపించింది. బరువు బాధ్యతలు లేని వ్యక్తి నుంచి రెస్పాన్సిబుల్ ఫాదర్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యే పాత్రలో కెవిన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. అతడి క్యారెక్టర్ లో ఎక్కడ అయితే కనిపించదు, అంటే ఓవర్ యాక్టింగ్ అయితే కనిపించదు. సింధు అపర్ణదాస్ యాక్టింగ్ కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. భాగ్యరాజ్, ఐశ్వర్య, విటివి గణేష్, మోనిక తన నటనతో అయితే ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. మొత్తానికైతే ఈ పాప సినిమా అనేది కంప్లీట్ గా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనమాట. సెన్సిటివ్ ఇష్యూను తీసుకొని మనసులు కదిలించేలా దర్శకుడు ఈ సినిమాని అయితే తెరకెక్కించాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే సినిమా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నాకైతే బాగా నచ్చింది సినిమా. మంచి సినిమానే వచ్చింది ఈ ఏడాది మాత్రము. షూట్ అండ్ షో ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం.